దానికి ఏదో ప్రత్యేకపరుస్తున్నారు. ఆ మహర్షికి ధర్మపత్రిక సమర్పించి గండం గడిచిన వాడి తన ఊరికి సుకన్య శబన మహర్షి ఆయన పేరు. శబనుడు భృగువంశంలో పుట్టిన మహాత్ముడు. లౌకిక విషయాలు ఏమాత్రం అవకతవకలు జరిగినా సహించే మనస్తత్వం లేనివాడు. అందుకే పరమ కోపనుడనే పేరు కలిగి సుకన్య తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా అతనికి భార్య అయి ఉత్తమ పతివ్రతగా మహాశీలవతిగా మహాగుణవతిగా నిలవు. తన ప్రవర్తనతో పతి మెప్పు సాధించిన సత్యశీల. అలా ఉండగా వేల్పుల వైద్యులైన అశ్విని కుమారుడు శబనుడి ఆశ్రమానికి వచ్చారు. మహర్షి వాళ్ళకి చక్కగా ఆతిథి సమర్పణ చేశారు. మెల్లగా వాళ్లతో ఇలా, దేవ వైద్యులారా, మీరు దేవజాతికి చెందిన వారైన యాగంలో మీకు భాగం లేదు. నా తపప్రభావంతో మీకు నేను సోమపానం చేసే అధికారం కల్పిస్తాను. నా ముసలితనం మీరు పోగొట్టండి. నవకంబగు ప్రాయంబున జవరాండ్రంగరంచుమేని చక్కదనంబును శివతరముగ గృపసేయుడు దివిజాధిప వైద్యులార దీవింతు మిమ. నాకు కొత్త యవ్వనాన్ని అనుగ్రహించండి. సుందరుడు మెచ్చుకునే దేహ సౌందర్యాన్ని కల్పించండి. అది కూడా అందరికీ మంగళకరంగా అయ్యే విధానంలో. మీరు సాక్షాత్తు దేవేంద్రుడికి వైద్యులు. నేను మీకు యాగభాగం కలిగే విధంగా దీవిస్తాను. అశ్విని దేవత సంతోషించి, ఇదిగో చూడు, ఈ మడుగు సిద్ధుడు నిర్మించి దీనిలో మునుగు అని చెవరుడితో చెప్పారు. ముసలి తాపకు బట్టి మొగినెత్తుకొని పోయి ములుగు నా మడుగున మునిగి లేచి వనితా జనమునెల్ల వలపించు వారలి సుందరమూర్తులై శుభగులం కమల మాలికలతో కవన కనకకుండలం మంచి చీరతోడ తుల్యులై సూర్య తేజస్కులై ఉన్న వారల మువ్వర బొడగాంచి ముగుద బాల అందు పెనిమిది వీడని ఎరుంగలే గరితగావున నిజనాథుగానగొని శుభగమతులార నానాదు చూపుడన్ అశ్విని దేవతల కపుడయ్యబల మృక్కే. వెంటనే అశ్విని దేవత ఆ ముసలి తాపసిని పట్టుకొని ఆ ములుగు మడుగులో వేశారు. తర్వాత అందులోండి ముగ్గురు మనోహరాకారంతో యవ్వనంతో తొలి దశలో ఉన్నవాళ్ళే బయటికి వచ్చి వారి అందచందాలు ఆడేవాళ్ళందరి మోహం పుట్టిస్తారు. దానికి తోడు చెవులు బంగారు కుండల, కంఠాల్లో కమలమాలికలు చూసిన వెంటనే ముత్తట గుడిపై శ్రేష్టమైన వస్త్రాలు ధరించి కంట పడగానే ఆకట్టుకునే రూప సంపద కలవారే ఆ ముగ్గురు ఒకే విధమైన ఆకారంతో సూర్యుడితో సమాన తేజస్సుతో విరాజిల్లుతూ సుకన్య ముందు వచ్చి నిలుచు. ఆమె ముగ్ధ బాల అంటే మనస్సులో కానీ మాటలో కానీ చేష్టలో కానీ కల్లా కపటం లేని వ్యక్తి. పతి యందు మాత్రమే భావన నిరంతరంగా ఉండే శీలవతి. ఇప్పుడు ఆమెకు పెద్ద అగ్ని పరీక్ష వంటిది తటస్థించి ముగ్గురు ఒకే రూపంలో ఉన్న ముగ్గురు పరమ సుందరులుగా ఉన్న ముగ్గురు మనోభవాన్ని తెలియజేసే వైభవాన్ని తెలియజేసే చక్కని వస్త్ర ఆభరణాలతో అలరారుతారు. ముగ్గురు నవయౌవనంతో విరాజిల్లుతారు. కానీ తనకు తన పతి మాత్రమే కావాలి. తక్కిన వ్యక్తి సాక్షాత్తు కామదేవుడైన అక్కర్ల. అయితే ఈ పరీక్షలో తాను ఎలా సాఫల్యం పొందాలి? చివరకు ఆమె దృఢమైన నిశ్చయం చేసుకు దైవం మీద అచంచల విశ్వాసం కలది కాబట్టి, అయ్యలార నాకు నా పతిని ప్రసాదించండి అని దివ్యమూర్తుల ముగ్గురిని ఉద్దేశించి అగ్ని దేవత ఆమె శీలానికి సంతోషించాడు. వయోరూప సంపన్నుడైన శబరుని తమ దారిన తాము వెళ్ళిపోయారు. మిగతాది